విరమణపై మావోయిస్టు పార్టీ క్యాడర్కు మల్లోజుల వేణుగోపాల్ లేఖ రాశారు. పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలంటూ పార్టీ అధికార ప్రతినిధి జగన్కు కౌంటర్ ఇచ్చారు. వర్తమాన ఫ్యాసిస్టు పరిస్థితుల్లో లక్ష్యాన్ని అందుకోలేమని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ సంచలన ప్రకటన చేశారు. పార్టీని వీడుతున్నట్లు కేడర్కు లేఖ ద్వారా స్పష్టం చేసిన మల్లోజుల కేడర్ అంతా అదే నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ కేడర్కు లేఖ రాసిన లేఖలో సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటన చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అభయ్ సోను ఇంతకాలం పార్టీలో బాధ్యత వహించిన పదవిలో ఇక తాను ఉండలేనని వెల్లడించారు. సోను పేరుతో మొత్తం 22 పేజీలతో కూడిన ఈ లేఖలో అనేక అంశాల ప్రస్తావన ఉంది. ఇదే దశలో పార్టీ అప్పగించిన బాధ్యతల్లో కొనసాగే అంశంలో స్పష్టతనిచ్చారు. ఆయుధాలు వదిలేస్తామంటూ కొద్ది రోజుల క్రితం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అభయ్ తన వద్ద గల ఆయుధాలను అప్పగించాలని, లేని పక్షంలో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని పార్టీ ప్రకటన జారీ చేసింది. క్యాడర్కు లేఖ రాసిన మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల ఈ అంశంపై వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ అధికార ప్రతినిధి జగన్ కు కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వేడాలని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయం అంటూ మల్లోజుల లేఖలో పేర్కొన్నారు. పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు కొనసాగించిన పంథా పూర్తిగా తప్పిదమేనని మల్లోజుల అభిప్రాయపడ్డారు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం అంటే టీకా లాంటిదని ఆయన సూచించారు. వర్తమాన ఫ్యాసిస్టు పరిస్థితుల్లో మన లక్ష్యాన్ని నెరవేర్చలేమన్నారు మల్లోజుల వేణుగోపాల్. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్ కు పిలుపునిచ్చారు. మొత్తం తాజా పరిణామాల్లో అభయ్ అలియాస్ సోను పేరుతో మరో 22 పేజీల లేఖ బయటకు వచ్చింది. మావోయిస్టు పార్టీని వచ్చే ఏడాది మార్చి 31 లోపు తుదిముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు బలగాలు మావోయిస్టులను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది పెద్ద స్థాయి నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. కొంతమంది లొంగిపోతున్నారు. వందల మంది మావోయిస్టు కేడర్తో పాటు తలలపై కోటి వెల ఉన్న నక్సలైట్లు కూడా లొంగిపోతున్నారు. ఈ క్రమంలో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను కూడా లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.